హలో, పడుకుంది చాలు, లేవండి. ఇంట్లో చాలా పని ఉంది. ఒంట్లో బాగోలేదమ్మా. బాగోకపోతే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? యాక్టింగ్ చేసిన చాలు, ఇంట్లో పనులు నేను చేయాలనే కదా ఈ నటనంతా. లేచి పని చూడండి, నేను బయటికి వెళ్ళాలి. అలాగేనమ్మా. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఈవినొకటి. ఏంటి మీ ప్రాబ్లం? ప్రతిదానికి అడ్డొస్తారు. అది కాదమ్మా, ఇంట్లో అందరూ పద్ధతిగానే బయటికి వెళ్తారు. పద్ధతుల గురించి మీరు చెప్పకండి, నేను ఇలాగే వెళ్తాను. అయినా నేను వచ్చేసరికి నా బట్టలని వాష్ చేసి ఉంచండి, ఓకేనా? భోజనం చేద్దుగాని రా అమ్మా. ఏముండారు? పప్పు చిక్కుడుకాయ కూర. ఎప్పుడు అవేనా? మీకు ఇంకేం రావా? పప్పులో ఉప్పు ఉండదు, కూరలో కారం ఉండదు. ఏదో వయసు అయిపోయింది కదమ్మా, ఏదో అలా. వయసు అయిపోతే మాకెందుకు బరువు? ఏ ఓల్డేజ్ హోమ్లోనే ఉండొచ్చు కదా. అలాగేలే అమ్మా, భోంచేద్దుగాని రా. నాకేం అవసరం లేదు, నేను పిజ్జా ఆర్డర్ పెట్టుకుంటాను. పిజ్జానా? ఎందుకమ్మా బయట ఫుడ్? ఆరోగ్యం పాడవుతుంది, బైక ఖర్చు కూడా. ఏంటి ఏదో మీ ఇంటి ఖర్చు అంతా నేనే పెట్టిస్తున్నట్టు మాట్లాడుతున్నారు? అయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా. అదే మీ ఉద్దేశం, అదే. అలా అయితే మీరు మాకు బరువే. మిమ్మల్ని మోయట్లేదా? నాకేం ఖర్చుందమ్మా? మీరు నాతో ఎక్కువ వర్క్ చేయకండి. ఏం చేస్తున్నావే? ఆగరా, పెళ్ళమే చేసుకుంటావా? నీకు బుద్ధుందా? ఆ వయసుకైనా గౌరవించే సంస్కారం ఉందా? ఒరే ఆగరా, తను నా కూతురు లాంటిది. తల్లి కూతురు మధ్య ఇలాంటి గొడవలు సహజమే. చూసావా, ఇప్పటికైనా అర్థం చేసుకో. నన్ను క్షమించండి అత్తయ్య. పెళ్లి చేసుకున్నాక అమ్మకు దూరం అయ్యాను అనుకున్నాను, కానీ ఎదురుగా ఉన్న అమ్మని చూడలేకపోయాను. పర్వాలేదమ్మా,